తోనే స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ మూడో రోజు ఏదైతే శంకర్ గౌడ్ మరణం నిజంగానే చాలా దిగ్భ్రాంతి గురిచేసింది. ఇంకొకటి అసలు ఇంత దారుణంగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు ప్రాణ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారంటే మీకు ఈ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందో అది మీరు మాత్రమే చెప్పగలరు. అండ్ మీ కార్మికుల మనోవేదన ఏ రకంగా ఉంది, మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు ఆర్టీసీలో యూనియన్లు ఎప్పుడైతే కేసీఆర్ తీసేసిండో 2019లో ఆ రోజు నుంచి రోజు రోజుకు వేధింపులు ఎక్కువైపోయినాయి. అంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ లేకపోతే వేతన సవరణ కానీ ఏదైతే వేధింపులు కానీ మాకు ఎంటీడబ్ల్యూ యాక్ట్ అమలు చేయకపోవడం కానీ కొత్త రిక్రూట్మెంట్ చేయకపోవడం కానీ కొత్త బస్సులు కొనకపోవడం కానీ ఇలాంటి సమస్యలతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చట్ట వ్యతిరేక డ్యూటీలతోటి రోజుకు మరి ఒక్కొక్కరు సిటీలో 7 గంటలు చేయాలి, మరి జిల్లాలో 8 గంటలు చేయాలి అని వాస్తవంగా 10 గంటలు 12 గంటలు 14 గంటల వరకు చేస్తా ఉన్నారు. లేబర్ కమిషనర్కి ఇచ్చినా ఎటువంటి చర్యలు లేవు. ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి లేవు. అంటే ఎవరన్నా గట్టిగా పోయి అడగాలని అనుకున్నారనుకోండి, వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, అసలు వాళ్ళకి డ్యూటీ ఇవ్వకపోవడం, ఇట్లా రకరకాల ఏమైనా మాట్లాడితే ఆప్షన్ చేయడం. ఒక 3-4 ఇయర్స్ అంటే యూనియన్స్ ఎప్పుడైతే బంద్ అయిన 2019 నుంచి దాదాపు 6 ఇయర్స్ అనుకోండి. 6 ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితి ఆర్టీసీలో మెల్లమెల్లగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఆ యూనియన్లు లేవనేసరికి ఇంకా యాజమాన్యం ఇష్టమున్నట్టు చేస్తుంది. అడిగేవాడు లేకపోతే అన్యాయమే రాజ్యం వెళ్తుంది అనేది జరుగుతుందో ఆర్టీసీలో అదే జరుగుతోంది. అయితే ఇటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఏదైతే మీకు రావాల్సిన వేతన సవరణ బకాయి ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో వేతన సవరణ చేస్తామని, రావాల్సిన బకాయిలు కూడా మొత్తం ఇస్తామని చెప్పడం జరిగినది. అదేవిధంగా పెంచిన పని వారాన్ని తక్కువ చేస్తామన్నది. ఏ ప్రాబ్లం ఉన్నా మీ యూనియన్లు ఏవైతే ఉన్నాయో అవి రజాకరణ పాలన లెక్క ఉందని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో రజాకరణ పాలన కొనసాగుతా ఉంది. అది ఎందుకంటే కేసీఆర్ అట్లా తీసుకొచ్చిండు, తప్పకుండా మేము వచ్చిన తర్వాత ఆ పాలన తీసేస్తాం, స్వతంత్రం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినది. మరి ఎన్నికల ముందు మన అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా తెలియజేయడం జరిగినది. అయితే వీళ్ళు మేము ఈ మేనిఫెస్టోలో మొన్న 2023లోనే కాకుండా 2018లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను మా యూనియన్ తరఫు నుంచి తెలంగాణ జాతీయ మద్దతు తరఫు నుంచి ఈ ప్రభుత్వంలో విలీన డిమాండ్ మొట్టమొదటిగా పెట్టేసి అక్కడ మేనిఫెస్టోలు పెట్టించాను. ఆర్టీసీ కలాపంలో ఒక 5-6 వేల మందితోటి మీటింగ్ పెట్టేసి ఆర్టీసీ మొత్తం వర్కర్లతో మీటింగ్ పెట్టి అక్కడ మేనిఫెస్టోలో పెట్టించినాం. అంతా చేసిన తర్వాత 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టినాం. అంతకుముందు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి చేయలేదు, మేము కూడా అడగలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, మేము అనుకున్న ప్రభుత్వం వచ్చింది, మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కేసీఆర్ ఎప్పుడు ఓడగొడదామా, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగినది. మరి గెలిపించుకున్న తర్వాత వివక్ష చూస్తుంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏమో ఆ విధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పనిచేసి ఏదైతే ఆర్టీసీని మొత్తం సర్వనాశనం చేసింది. ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక కొత్త బస్సు కొనలేదు, ఉన్న ఉద్యోగాలను తక్కువ చేసిర్రు. అప్పుడు 54,000 మంది ఉంటే 40,000 మందికి తీసుకొచ్చారు. అంటే దాదాపు 14,000 మంది ఉద్యోగస్తులను ఇంటికి పంపించింది ఏదో బీఆర్ఎస్ పీరియడ్. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది, మంచిగా అయిపోతాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నాం. అప్పుడు నేను ఏదైతే ప్రభుత్వంలో విలీనం కావాలని డిమాండ్ చేసి మొత్తం ఒక యూనియన్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90 డిపోలు తిరిగినాము. తిరిగేటప్పుడు నా మీద అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు అప్పుడు నా మీద కాంప్లైంట్ ఇచ్చేసి సస్పెండ్ చేయించారు. నేను లీవ్ 1.5 ఇయర్ లీవ్ ఎండీ గారు శాంక్షన్ చేసినాక కూడా లీవ్ క్యాన్సిల్ చేసి నన్ను ఆర్టీసీ నుంచి తొలగించారు. అంటే మీరు సమస్యలు చెప్పడానికి ట్రై చేస్తే అప్పుడు మిమ్మల్ని సస్పెండ్ రిమూవ్ చేసి 6 ఇయర్స్ నేనేం చేసినా సరే కోర్టులో బీఆర్ఎస్ పాలన గౌరవ అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ డైరెక్ట్ లెటర్ రాసిండు. ఎవరు కూడా ఆర్టీసీ చరిత్రలో ఇట్లా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద యాక్షన్ చేసుకోండి, ఆయన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని రిటర్న్ రాసిచ్చారు. అది కూడా ఇచ్చిన తర్వాత నేను కోర్టులేసి టోటల్ కాంగ్రెస్ పార్టీలో నేను జిల్లా జనరల్ సెక్రటరీ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఒక 4 నెలల క్రితం వరకు కూడా ఒక 7 ఇయర్స్ నేను మొత్తం ఎప్పుడు రిమోట్ లేని అప్పటి కూడా మొత్తం కూడా కాంగ్రెస్ లో పనిచేసాం. కాంగ్రెస్ లో పనిచేస్తూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటే ఇబ్బందులు ముఖ్యమంత్రి గారి దగ్గర నేను స్వయంగా 2 సార్లు వెళ్ళినా. ఎందుకంటే జిల్లా ప్రధాన కలిసి కాంగ్రెస్ తరఫు నుంచి చాలా సార్లు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో తిరిగారు, మీరు అన్ని చేస్తున్నారని చెప్పినప్పటికీ
మీరు అడిగిన 32 డిమాండ్లలో 29 మేము చేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా ఈవెన్ నిన్న కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. మీ గురించి చర్చిస్తున్నారు. ఎందుకు అయినా ఆత్మహత్య యత్నాల వరకు వెళ్తున్నారు? ఎందుకు ఏదైతే బస్ భవన్ సెక్రటరియట్ లో మొన్న ఐఏఎస్ అధికారులు 4 తోటి వికాస్ రాజ్ గారితో మళ్ళీ ఇంకో ఇద్దరు ఐఏఎస్ అదేవిధంగా ఎండి గారితో కమిటీ వేసారు. ఆ కమిటీలో ఏవైతే పెట్టిన అంశాలు ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క విధంగా ఇచ్చారు. 32 ఇచ్చారు, 29 ఇచ్చారు, ఒక రకరకాలు ఇచ్చారు. అందరు చేసి అందరికి ప్రాబ్లమ్స్ అన్ని అవే. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మొత్తం మేము చెప్పినవి మాత్రము మంచిగా విన్నారు, కులకుశంగా విన్నారు అంతే. కానీ మీరు ఏం చేస్తారో చెప్పండి అని అంటే ఒక్క అంశం కూడా చేస్తామని చెప్పలే, ఒక్కటి కూడా. మరి మేము ఇచ్చిన డిమాండ్లు అన్ని ఉన్నాయి కదా, అన్నిట్లా మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి అంటే మాకు 4 వారాల సమయం కావాలి, ఇప్పుడు ఏం చేయలేమని చెప్పడం అన్నది. నేను ఎందుకంటే మేము కూడా చర్చలో పాల్గొన్నాం కాబట్టి ఒక అందరు అధ్యక్ష కార్యదర్శి 5 గంటలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30-10 గంటల వరకు చర్చలు జరిగింది. దాంట్లో ఏది కూడా సానుకూలంగా స్పందించలే. మరుసటి రోజు సమ్మె స్టార్ట్ అయినాక రవాణా శాఖ మంత్రి గారు మేము సానుకూలంగా ఉన్నాం, మేము 29 మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మిగతా 3 ఇవ్వలేమని చెప్పారు. కానీ వాస్తవంగా మరి ఏవి ఇస్తాం అనేది కూడా చెప్పలేదు. దాన్ని కూడా నేను అడుగుతాను ఒక్క నిమిషం. ఊరు కూడా ఇప్పుడు రాంబాబు గారు వినండి, వినండి రాంబాబు గారు మీరు ఇద్దరే మీరు ఒక్కసారి వినండి. నేను 4 నెలల క్రితం అని చెప్తున్నా, 4 నెలల క్రితం నేను ఆర్టీసీలో జాయిన్ అయినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీల్లేదు. రామూర్తి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను అడిగాను, అది ఆయనకు కూడా అర్థమైంది. ప్లీజ్ వెయిట్. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడితే మనకు క్లారిటీ ఉంటుంది. ఇంకా 3 ఉన్నారు మాట్లాడాల్సిన వారు, సమయం ఎక్కువ ఉంది, మనం తీసుకుందాం. ప్లీజ్ వెయిట్. హనుమంత్ గారు నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ కిరణ్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి బీజేపీ బీఆర్ఎస్ వర్షన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. పోరెడ్డి గారు, సో ఒకటి మీరు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ ఈరోజు నరసంపేటకి వెళ్తున్నారు, అక్కడ డైరెక్ట్ సిచ్యువేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. సో ఏంటి అసలు బీజేపీ ఏ రకంగా చూస్తుంది ఈ సిచ్యువేషన్స్ ని? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, హనుమంత్ గారికి, కిరణ్ యాదవ్ గారికి, రామ్మూర్తి గారికి, మన జీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్. చెప్పండి మ్యామ్. ఇది ఆర్టీసీ సమస్య ఈరోజు కొత్తదేమీ కాదు. పోయినసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు హుజూర్నగర్ బైపోల్ అవుతుండే, నాకు బాగా గుర్తు. రెండోసారి అప్పుడే అధికారంలోకి వచ్చారు, మేబీ 1 సంవత్సరం అయిందేమో కేసీఆర్ గారు. అప్పుడు ఇట్లాగే స్ట్రైకులు చేశారు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన్ని రోజులు నడిచింది, బెదిరింపులు జరిగాయి. లాస్ట్కి వచ్చి జాయిన్ అయితే ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే అవి కూడా పోతాయి అన్న పరిస్థితికి వచ్చింది. జాయిన్ అయ్యారు. ప్రిన్సిపల్గా డిమాండ్లు ఇవే ఉండే, గవర్నమెంట్లో జాయిన్ చేసుకోవాలి. అండ్ అప్పట్లో వార్తలు వచ్చినప్పుడు మీకు తెలుసు, ఈవెన్ పిఎఫ్లు ఇట్లాంటివి కూడా వీళ్ళ దగ్గర కట్ చేసినవి కూడా వీళ్ళకి ఫండ్లు కట్టలేదు అని చెప్పి, అంటే ఏ విధంగా కూడా ఒక పద్ధతిగా నడుచుకునే దాఖలాలు లేవు. అదే ప్రైవేట్ వాళ్ళు ఇట్లా చేసి ఉంటే జైల్లో ఉండేవారు. కానీ ప్రభుత్వమే ఇట్లా మోసం చేసింది కార్మికుల్ని. సో ఇవన్నీ ఎప్పటి నుంచో అందరికీ, ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ, మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. ఆర్టీసీ వారిది ఈ రోజు కొత్త ఇదేమి కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పిలిచి మాట్లాడకూడదా, రైట్, ముఖ్యమంత్రి గారికి సమయం లేదా, లేకపోతే ఇంకా నానా రకాలుగా, అంటే ఇప్పుడు మనం నీళ్ళు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అన్యాయమా అంత అన్యాయమా అని చెప్పి చాలా మాట్లాడారు. ఓకే, అందరము మాట్లాడారు కార్మికుల. మరి ఈరోజు కట్ చేస్తే, ఇంతకుముందు మీరు చెప్తున్నారు హనుమంత్ గారు, కోరి కోరి తెచ్చుకున్నాము అని అంటున్నారు. అది నేను అనుకోవడం, అది దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ ఏమి రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ వారు చెప్తే చెప్పారు, కోరి కోరి తెచ్చుకున్నాం కాంగ్రెస్ వారిని అన్నారు.
ఈరోజు అదే వారు నిన్న కేబినెట్ మీటింగ్ అయిందండి. మీరు ఏ న్యూస్ పేపర్ అయినా తీయండి, ఒక్క లైన్ ఉందా అందులో ఆర్టీసీ వారి గురించి? కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నారా? అంతకుముందు వారు డిమాండ్ చేసినవి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, లేకపోతే ప్రీవియస్ ప్రభుత్వం అంటాను, అది బీఆర్ఎస్ కావచ్చు ఇంకో ప్రభుత్వం అయినా కానీ, మీరు అదే ముఖ్యమంత్రి గారు వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు ప్లే చేయగలను, అవసరం మీ అందరి దగ్గర ఉన్నాయి అవే వీడియోలు. ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో సూచనలు ఇచ్చారు. సూచనలు ఇచ్చడం కాదు, అప్పుడు అంతకుముందున్న ప్రభుత్వాన్ని అసలు చాలా దుయ్యబట్టారు. ఓకే, గుడ్, మేము చేసాం ఆ పని, ఈరోజు చేస్తున్నాం. ఈరోజు రెండు సంవత్సరాలు దాటింది మ్యామ్, మీరు వచ్చే అధికారంలోకి 2.5 సంవత్సరాలు అవుతాం దాదాపు. మరి వీరు చేసింది ఏమీ లేదు. అదే సమస్యలతో, అప్పటి సమస్యలతోనే మళ్ళీ ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. పట్టించుకోలేదు. నిన్న కూడా లాస్ట్కి అన్నారు చర్చలకు పిలిస్తే పోయింది కదా, ఆ వీడియోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ, ఇది అంతకుముందు ముఖ్యమంత్రి అంటున్న వీడియో. మరి మీరు నిన్న 4 మంత్రులు వస్తారు, కూర్చుంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, ఒక్కరు ఒక హామీ ఇవ్వరండి. అందులో ఒక్కరు కూడా ఇది మీ సమస్య, ఆ సమస్యను మేము అడ్రస్ చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వరు. సరే, శంకర్ గౌడ్ గారు ఆ సమయానికి ఆత్మహత్యాయత్నం చేశారు, మనకు ఆ విజువల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సరే, ఉద్రిక్త వాతావరణము మీకు తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాగే జరుగుతుంటే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లోనే అందరినీ రిక్వెస్ట్ చేశారు, ధైర్యం ఇచ్చి చెప్పారు, చావులు దేనికి సమాధానం కాదు, చావులు దేనికి పరిష్కారాలు కావు అని చెప్పి. ఈ రోజు కూడా మేమున్నాము, భరోసా ఉంది, సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నాము. ఈ రోజు కూడా బీజేపీ తరఫున, పార్టీ మొత్తం తరఫున మళ్ళీ నేను జీ ద్వారా అదే విషయం చెప్తున్నాను. అంత డెస్పరేట్ ఇది స్టెప్స్ తీసుకోవద్దు, దానివల్ల ఎటువంటి లాభాలు జరగవు. రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ మీ ప్రాణాలు పోవడం వల్ల మన ఫ్యామిలీకి, అంటే సొంత ఫ్యామిలీకి, పిల్లలకి, భార్య, తల్లిదండ్రులకి వారి పరిస్థితి ఆలోచించండి. మీరే తట్టుకోలేకపోతే ఇక మీరు లేకుండా వారు కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతారు, నిలబెట్టగలుగుతారు, ధైర్యం చెప్పగలుగుతారు? మీరే ధైర్యంగా ఉండలేకపోతే వారు ఎట్లా ఉంటారు? అదొక్కసారి ఆలోచించుకుని ఆత్మహత్యలకు మాత్రము, లేకపోతే ఇట్లాంటి విపరీతమైన చర్యలకు మాత్రం దేనికి పాల్పడొద్దు. ఫైట్ చేద్దాము, సపోర్ట్ ఉంటుంది 100%. బీజేపీ విల్ స్టాండ్ విత్ యూ. దీన్ని ఒక కంక్లూజన్ కి తప్పనిసరిగా తీసుకొచ్చేదే. కాకపోతే కొంచెం సమయం పట్టొచ్చు. ఈసారి మాత్రం నిస్పృహ లేదు అని చెప్పి నేను మా పార్టీ నుంచి అందరినీ ధైర్యంగా ఉండమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం అండి కిషోర్ రెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్, రామ్మూర్తి గారు, 2019లో 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. సో ఆల్మోస్ట్ అలాంటి సందర్భం ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది. కానీ ఇప్పుడు విమర్శిస్తున్నారు మీరు. గతంలో ఇందాక మన ఏదైతే హనుమంత్ గారు చెప్పారు, ఆ టైంలో ఎంత